అందరికీ నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాజకీయాల్లో, తెలుగు మీడియాలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు ఎవరు కూడా రాజకీయ అండ్ పరిపాలన అంశాల మీద మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేయలేదు. మనకు స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి, బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి, సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి. కానీ ఓన్లీ రాజకీయం అండ్ పరిపాలన, రాజకీయాల్లో జవాబుదారీతనం అండ్ పరిపాలనలో పారదర్శకత ధ్యేయంగా మనం గుండు సుది అనే మ్యాగజైన్ తీసుకొస్తున్నాం. సో మీరు ఈ మంత్ ఎడిషన్ కూడా చూడొచ్చు, రెడీ అయింది. ఇదిగోండి, ఇది నెల ఎడిషన్. సో దీనిలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. సో ఎమ్మెల్యేలు ఎందుకు కరప్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు కరప్షన్ చేస్తున్నా సరే వాళ్ళకి ఎందుకు పార్టీలు కంట్రోల్ చేయలేకపోతున్నాయి, అసలు దీనికి సూక్ష్మమైన డెప్త్ అనాలిసిస్ ఇచ్చామన్నమాట. కారణంతో సహా చాలా డెప్త్గా ఇచ్చాం. అలాగే అసలు ఓట్ల కోసం సినిమాల వేషాలు ఏ విధంగా ఉన్నాయి మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు అనే కథనం ఒకటి ఈ మంత్ ఎడిషన్లో ఎక్స్క్లూజివ్గా ఉంది. అలాగే తెలుగు సినిమాలో ఒక పెద్ద మాఫియా భూతాన్ని ఒక ఎక్స్క్లూజివ్ వార్తగా ఈ మంత్ స్టోరీలో మనం రాసామన్నమాట. అంటే తెలుగు సినిమాలో ఎందుకు అసలు టికెట్ రేట్లు పెంచుతున్నారు, దానికి ప్రధాన కారణం ఎవరు, ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది తెలుగు సినీ రంగంలో అనేది ఇచ్చాం. అలాగే అవమానం చెక్కిన శిల్పం అని ఒక ప్రముఖ నాయకుడి గురించి యువజన దినోత్సవ కథనం ఒకటి ఇచ్చాం. దాంతోపాటు ఒక లోక్సభ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గాల గ్రౌండ్ రిపోర్ట్, ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారా లేదా, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఇచ్చామన్నమాట. ఇలా 30 పేజీల్లో మ్యాగజైన్ రెడీ అయింది. ఇది జనవరి 11వ తేదీన అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నాము విజయవాడలో మీటప్ ద్వారా. ఆ తర్వాత ఇప్పటివరకు బుక్ చేసుకున్న అందరికీ కూడా హోమ్ డెలివరీ ఉంటుంది, పోస్టల్ ద్వారా పంపిస్తాం. మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే, బుక్ చేసుకోకపోతే పైన ఉన్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఈ మంత్కి కానీ 1 year సబ్స్క్రిప్షన్ కానీ పే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుదైన అండ్ అద్భుతమైన కథనాలు ఉంటాయండి దీనిలో, ఎక్కడ మీకు టైం వేస్ట్ అవ్వదు. 30 రోజులు 30 పేజీలు చదివితే చాలు. రాష్ట్ర రాజకీయం మొత్తం ఇంక్లూడింగ్ కొన్ని సినిమా అండ్ జాతీయ రాజకీయ అంశాలతో సహా మీ మైండ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ.